వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడంటూ పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి తెల్లా రామచంద్రారెడ్డి అన్నారు. ఎక్కడంటే పుంగనూరు పుంగమ్మ చెరువు మొరవలో జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హంద్రీనివా నుంచి నీరు తెస్తానని, పుంగమ్మ చెరువును నింపుతానని ఆ రోజు మాట ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు నెరవేర్చారని ఆయన అన్నారు. అంతేకాకుండా హంద్రీనివా కాలం నుంచి ఇక్కడికి వచ్చే నీటిని పుంగనూరు, చౌడేపల్లి, పెద్ద పంజాని ఈ మండలాల్లో చెరువులకు అనుసంధానం చేస్తూ రైతులకు వ్యవసాయ నీరు, పలువురికి తాగునీరు అందిస్తారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ పర్యటించినప్పుడు ఆయన హామీ ఇచ్చారని, నిర్వహించారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఆయన మాటల్లోనే విందాం పదండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మైనార్టీ సోదరులకు, పుంగమ్మ చెరువు రైతు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా పుంగమ్మ చెరువు ఈ సీజన్ లో ఫిబ్రవరి, మార్చిలో మీ జీవితంలో ఎప్పుడున్నా నీళ్లు చూసారా అని నేను ఇక్కడ రైతు. ఎందుకంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు పూజలు పెట్టలు నారా చంద్రబాబు నాయుడు గారు పుంగనూరుకి వచ్చినప్పుడు నీకు పుంగనూరు చెరువులకు నీళ్లు నింపుతా, పుంగనూరు పట్టానికి దహనం తీరుస్తానని చెప్పిన మాట ఈ రోజు ఒక సంవత్సరంలో నెరవేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కిందని చెప్పి తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు అన్ని ఆలోచన చేయాలా. గత ప్రభుత్వాలప్పుడు పుంగమ్మ చెరువులో సమ్మర్ స్టోరేజ్ ఒకటి ప్లాంట్ కట్టారు. దేశం కోసం కట్టారు తెలుసా? అప్పుడు నేను నాయకులు సహాయ కోసం 30-40 కోట్లు సహాయం చేసి సమ్మర్ చెరువు సొంత చెరువుగా చేసుకుని ₹1 కూడా రైతులకు లాభం చేకూర్చుకుని చేసే ఘనత అప్పటి నాయకులకని తెలియజేస్తాడు. సోదరులారా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువు కూడా తెలుగుగా కాలువల ద్వారా నింపుతూ ఇదే మాదిరిగా రాయల చెరువు కూడా నీళ్లు నింపి పుంగనూరు పట్టణంలో మంచినీటికి ఏ కొదవ లేకుండా మంచినీటి గ్రౌండ్ వాటర్ పెంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ సౌకర్యాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా. అందుకనే సోదరులందరూ ఇక్కడ చేరారు. పుంగమ్మ చెరువు పరవెళ్తుంటే మీకందరికి కూడా ఎంతో ఆనందంగా, ఎంతో స్వాగతం పలికి ఇంత పెద్ద స్వాగతం ఇచ్చినంత వరకు మీకందరికి కూడా మనస్ఫూర్తిగా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారా. ఎందుకంటే మీరంతా బాగా ఆలోచించాలా. ఇటువంటి చెరువు నింపి ఇక్కడున్న రైతులకందరికీ కూడా మనం ఈ రోజు పంటలకు నీటి సౌకర్యం కల్పిస్తామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.